హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఇంట్లోనే ఈజీగా కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఓవెన్ లేకపోయినా, బీటర్ లేకపోయినా మన ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను ఇక్కడ ఈ కేక్ కోసం 2 ఎగ్స్ని ఈ విధంగా పగలగొట్టి తీసుకున్నాను. మన కేక్ ఎంత క్వాంటిటీలో తీసుకుంటామో ఎగ్స్ని కూడా అలాగే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను కాబట్టి 2 ఎగ్స్ని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక హాఫ్ కప్ వరకు పంచదారని కూడా తీసుకున్నాను. పంచదారని డైరెక్ట్గా వేయకుండా ఈ విధంగా కొద్దిగా పౌడర్ లాగా చేసుకొని వేసుకోవాలి. దీని మొత్తాన్ని బాగా బీట్ చేసుకోవాలండి. బీటర్ సహాయంతో మనం ఎంతసేపు బీట్ చేసుకోవాలి అంటే మనం బీట్ చేసుకునే స్పీడ్ని బట్టి 10 మినిట్సా 15 మినిట్సా అనేది ఉంటుంది. మంచిగా మనకి స్ట్రక్చర్ అనేది రావాలి. ఇది ఫ్లఫీగా కేక్ మనకి రావాలంటే బాగా బీట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మీరు ఎంత స్పీడ్గా బీట్ చేయగలిగితే మనకు అంత ఫ్లఫీగా వస్తుంది కేక్ అనేది కూడా. చూసారు కదా ఇక్కడ ఎంత నురగ వచ్చిందో మనకి. ఈ విధంగా మొత్తం బాగా బీట్ చేసుకోవాలి, లేదంటే మనకి కేక్ అనేది ఫ్లఫీగా రాదు. అలాగే నేను ఇక్కడ 1 కప్పు వరకు మైదాని తీసుకున్నాను. మైదాని కొద్దిగా జల్లించి తీసుకోవాలి. ఇలా జల్లించి తీసుకోవడం వల్ల మనకి కేక్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇందులోకి నేను ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని కూడా వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా బేకింగ్ సోడాని వేసుకోవాలి. నేను ఇక్కడ చాక్లెట్ కేక్ తయారు చేస్తున్నాను, అందుకే కోకో పౌడర్ని కూడా ఒక హాఫ్ కప్ వరకు వేసుకుంటున్నాను. దీన్ని కూడా మనం బాగా జల్లించి తీసుకోవాలి. ఎక్కడ పలుకులు లేకుండా మొత్తం అంతా ఈ విధంగా జల్లించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగానే కలుపుకోవాలండి. మనకి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మాత్రమే కేక్ని ఎప్పుడు కూడా మనం కలుపుకోవాలి. మొత్తం అంతా ఈ విధంగా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులోకి నేను 1/4 వంతు వరకు ఆయిల్ని కూడా వేసుకుంటున్నాను. ఇది ఎలాంటి ఫ్లేవర్ లేదండి, మీరు ఫ్లేవర్ ఆయిల్ మాత్రం తీసుకోవద్దు. నేను ఇక్కడ ఓన్లీ సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రం తీసుకుంటున్నాను. ఇందులో ఎలాంటి ఫ్లేవర్ ఉండదు కాబట్టి నేను ఈ ఆయిల్ని వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా వెనిలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇక్కడ ఎగ్ని యూజ్ చేశాను కాబట్టి మనకి ఆ స్మెల్ అనేది రాకుండా ఉండడం కోసం వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకోవాలి. ఇవి మొత్తం వేసుకున్న తర్వాత ఈ విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. మనకు కన్సిస్టెన్సీ కొద్దిగా గట్టిగా ఉన్నట్టు అనిపిస్తే కాచి చల్లార్చిన పాలని కొద్దిగా వేసుకుంటూ చక్కగా కన్సిస్టెన్సీ మనకి వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి చక్కగా కలుపుకోవాలి. మనకు కన్సిస్టెన్సీ ఈ విధంగా రావాలి. తగినన్ని పాలు యాడ్ చేసుకుంటూ చక్కగా ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కేక్ టిన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. మీరు ఆయిల్ ప్లేస్లో బటర్ని కూడా యూస్ చేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా మైదా పిండి వేసి మొత్తం కోట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఇలా చేయడం వల్ల మనకి కేక్ అనేది అంటుకోకుండా చక్కగా వస్తుంది. ఎక్స్ట్రా పిండిని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ మొత్తాన్ని కేక్ టిన్లో వేసుకోవాలి. మొత్తం అంతా వేసుకున్న తర్వాత మనకి ఎయిర్ బబుల్స్ లేకుండా ఉండడం కోసం గట్టిగా ఒక 2-3 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఎక్కడ ఎయిర్ బబుల్స్ లేకుండా ఉంటాయి. నేను ఇక్కడ ప్యాన్ని ముందుగానే ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను. ఇందులో పెట్టేసి మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం కొద్దిగా చక్కెర పాకం కోసం ఒక హాఫ్ కప్ వరకు చక్కెర తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా చక్కెర కరిగేంత వరకు వేడి చేసుకున్నాను. ఈలోపు మన కేక్ రెడీ అయిపోయింది. ఒక నైఫ్తో కానీ టూత్పిక్తో కానీ కుచ్చి చూస్తే ఎక్కడ అంటుకోకుండా చక్కగా వస్తే మనకి కేక్ రెడీ అయిపోయినట్టు. చూస్తున్నారు కదండి, కేక్ చక్కగా వచ్చేసింది. నేను ఇక్కడ బయట ఎలాంటి ప్రిజర్వేటివ్స్ వాడట్లేదు, ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేస్తున్నాను. చాక్లెట్ సిరప్ మొత్తం ఇలా వేసుకొని చాకో చిప్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. కేక్ని కట్ చేసి చూపించట్లేదేంటి అని అనుకుంటున్నారా? ఇది మా హస్బెండ్ బర్త్డే కోసం చేశానండి. ఇవాళ ఆయన బర్త్డే. మీ బ్లెస్సింగ్స్ అన్నీ ఆయనకి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హీ ఈజ్ మై సెకండ్ మదర్.
చాలా 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 అంటే మా అమ్మ కంటే కూడా చాలా ఎక్కువ ప్రేమించే పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది మా హస్బెండ్ మాత్రమే. తప్పకుండా మీ అందరి బ్లెస్సింగ్స్ ఆయనకి అందివ్వాలి. ఒక వైఫ్ ఇంత ఫ్రీగా, మెచ్యూర్గా, సెక్యూర్గా ఉంది అంటే ఒక మంచి హస్బెండ్ ఉంటేనే అది సాధ్యమవుతుంది. అది మా ఆయన అని చెప్పుకోవడానికి నేను ఎటువంటి ఆలోచన చేయను. చాలా చాలా బెస్ట్ పర్సన్. తప్పకుండా మీరందరూ ఆయన్ని విష్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.